మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమియ్యుడి, దేవునికి చోటివ్వడం అనేటువంటి అర్థాన్ని చూడగలుగుతూ ఉన్నాం. మన దైనందిన జీవితాల్లో దేవునికి ఇచ్చేటువంటి సమయం ఎంత అనేది ప్రశ్నించుకుంటే నిజానికి చాలా తక్కువ అని మనకి తెలుస్తుంది. రోజులో దేవునికి ఇంత సమయం ఇవ్వండి అని నేను చెప్పను, కానీ దేవుని కార్యం మన జీవితాల్లో జరగడానికి మనం అవకాశం ఇవ్వాలి అని నేను ఈ వాక్యానుసారం తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రతి కార్యక్రమంలో మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటాం. దేవుని నమ్మినటువంటి వారమైన మనము కూడా మన కార్యక్రమాలలో, మన కుటుంబ కార్యక్రమాలలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం తగ్గిస్తూ కుదిస్తూ వస్తూ ఉంటాం. జస్ట్ ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పండి, లేక ఒక పావు గంటలో ఈ ప్రోగ్రాం ముగిసిపోవాలి, లేక ఒక అరగంట మాత్రమే, ఇలా టైం లిమిటేషన్స్ పెడుతూ మన కార్యక్రమాలలో, మన జీవితాలలో కూడా దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని తగ్గిస్తూ వస్తూ ఉంటాం. ఇంతకు మునుపు రోజు చాలా పెద్దగా ఉండేది. ఈ రోజున రోజు కూడా చాలా చిన్నదైపోయి మనకి సమయం సరిపోవట్లా. 24 గంటల్లో దాదాపు 16 గంటలు మనం వాడుకుంటూ ఉన్నాం. 8 గంటలు నిద్రపోవడం, 8 గంటలు కూడా దాదాపు ఎవరు నిద్రపోవడంలా, ఇంకా 7 గంటలు 6 గంటలు నిద్రపోతూ ఉన్నారు. అంటే ఉదాహరణకి 16 గంటలు రోజులో మనం ఉపయోగిస్తూ ఉన్నాము అని అంటే దేవునికి ఇస్తున్నటువంటి సమయం ఎంత, దేవునికి మన జీవితాలలో దేవుని కార్యం జరగడానికి మనం ఎంతవరకు ఆయనకు అవకాశం ఇస్తూ ఉన్నాము. ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట స్థలమియ్యుడి, చోటు ఇవ్వండి దేవునికి. ఈ ఉదయాన్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను బైబిల్లో నుండి. నీ హృదయంలో దేవునికి చోటు ఇస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నీ కుటుంబంలో దేవునికి చోటు ఇస్తే నీ కుటుంబానికి వచ్చే బెనిఫిట్ ఏంటి? అండ్ నీ గృహములో దేవునికి నీవు చోటు ఇస్తేనే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలను చూపిస్తూ దృష్టాంతాలుగా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం. లోకంలో పరిస్థితులన్నీ కూడా మన గుండెల్లోనే ఉంటాయి. మనల్ని కదిపితే న్యూస్ బయటకు వస్తుంది. మనల్ని కదిపితే విభిన్నమైనటువంటి భయంకరమైన సంఘటనలు, పలానా చోటన ఇవి జరిగినాయి, పలానా చోట అవి జరిగినాయి, అవి బయటకు వస్తాయి. మనల్ని కదిపితే వారి గుట్టు వీరి గుట్టు, వారి సంగతి వీరి సంగతి అన్నీ బయటకు వస్తాయి. అంటే మన గుండెల్లో దాచుకోని సంఘటన, సందర్భం ఏది ఉండదు. ప్రతిదానిని కూడా మనం మన గుండెల్లోనే దాచుకుంటాం, మన హృదయంలోనే దాచుకుంటాం. అంటే మెమరీలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి హృదయంలో దేవునికి చోటు ఉందా అని అంటే వాక్యానుసారం ఆలోచన చేస్తే, లేక ఆత్మీయ విధానములో ఆలోచన చేస్తే స్థలం ఉండదండి అని చెప్పచ్చు. ఎందుకని అని అంటే దేవునికి లోకానికి విరోధం ఉన్నది. దేవునికి లోకానికి విరోధం ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రికలోనే కనపడుతుంది, లోకాన్ని ప్రేమించే వానిలో దేవుని ప్రేమ ఉండదంట. అయితే లోకమన్నా ఉండాలి, లేక దేవుడైనా ఉండాలి. మన హృదయాలలో ఈ లోకాన్ని దాచుకుంటూ అదే సమయంలో దేవుని కూడా చేర్చుకోవాలి అని అనుకోవడం సరైనటువంటి ఆలోచన కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో
ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హృదయం అనేటువంటి గృహము యొక్క తలుపు నొద్ద ప్రభువు నిలుచుండి తట్టుచున్నాడు అనేటువంటి వాక్య వివరణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన హృదయంలోనికి రావడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. మన హృదయములో నివాసము చేయడానికి, మనతో పాటు ఆయన సహవాసం చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయనను చేర్చుకుంటావా లేదా అన్నది అది నీకు సంబంధించిన విషయం. అయితే దేవునికి సంబంధించిన విషయాన్ని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయపు వాకిట దేవుడు నిలుచుండి హృదయపు తలుపును తట్టుచున్నాడు. దీని అర్థం ఏంటి అనంటే దేవుడు మన హృదయాల వెలుపల ఉన్నాడు కానీ హృదయాల లోపల లేడు అని స్పష్టమవుతా ఉంది. యాక్చువల్గా దేవుడు ఉండాల్సినటువంటి స్థలం ఏది అనంటే హృదయం లోపల. కానీ వాస్తవానికి ఆయన ఎక్కడ ఉన్నాడు అనంటే హృదయపు వెలుపల. ఒకవేళ నీవు గనక నీ హృదయపు వాకిట నిలిచి ఉన్న యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే ఆయన చేసేటువంటి కార్యం మనకి ఇక్కడ కనపడతా ఉంది. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము, సహవాసానికి సంబంధానికి గుర్తుగా కనపడతా ఉంది భోజనము అనేటువంటిది. మనకి ఇష్టమైన వారి దగ్గర భోజనం చేస్తాం కానీ మన పగవారి దగ్గర మనం భోజనం చేయం. సో యేసుక్రీస్తు ప్రభువారు మనలను స్నేహితులుగాను సన్నిహితులుగా చూస్తూ ఉన్నాడు కాబట్టి మనతో ఆయన భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది దేవునితో మనకు ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యం అని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీకొచ్చే బెనిఫిట్ అంటే నీ వ్యక్తిగత జీవితంలో నీకొచ్చేటువంటి అద్భుతమైన లాభం ఏంటి అనంటే వాక్యానుసారం లూకా సువార్త 19వ అధ్యాయంలో కనబడిన మాట ప్రకారం దేవుని యొక్క వారసత్వం మనకు లభిస్తుందండి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుండి సంక్రమించేటువంటి ఆస్తిపాస్తులు అనగా ఆత్మపరమైన ఆశీర్వాదాలు అండ్ పరలోక రాజ్య భాగ్యము నీకు సంక్రమిస్తుందని వాక్యానుసారం తెలియజేస్తూ ఉన్నా. 19వ అధ్యాయంలో మనకు తెలిసిన సందర్భమే జక్కయ్య. ఈయన హృదయంలో కలిగినటువంటి ఆశ, యేసుక్రీస్తును చూడాలన్నటువంటి ఆశ అతనిని ఏ రీతిగా నడిపించిందో మనకి తెలుస్తూ ఉంది. మొదటిసారి యేసుప్రభువును చూడడానికి ప్రజలందరి మధ్య ప్రయత్నం చేశాడు, వీలు పడలా. ఆ తరువాత ఎప్పుడైనా ట్రై చేద్దాము అని అనుకోలేదు. ఎలాగైనా చూడాలి అని అనుకున్నాడు. ఎలాగైనా చూడాలి అని అనుకోవడం అతని హృదయంలో ఉన్నటువంటి ఆశను చూపిస్తూ ఉంది. ఎలాగైనా చూడాలన్నటువంటి ఆశ అతని స్థితిని మరిపింపజేసింది, అతని స్థాయిని మరిపింపజేసింది, అతని అధికారాన్ని మరిపింపజేసింది. చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభువారు ఆ చెట్టు క్రిందగా ఉన్న మార్గము గుండా వెళ్తాడు. ఆయనను చెట్టు మీద నుండైనా చూడాలి. ఈ ఆశ అతని జీవితంలో ఒక అద్భుతమైన మార్పునకు, ఒక అద్భుతమైనటువంటి పరివర్తనకు కారణమైంది. యేసు ప్రభువారు రానే వచ్చాడు. ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్యను పిలిచాడు. సంతోషముతో చెట్టు దిగాడు. నేను నీ ఇంట ఉండాల్సి ఉందయ్యా ఈరోజు అని ప్రభు అనగానే సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అతడు యేసు ప్రభు వారితో అంటున్నటువంటి మాట 8వ వచనంలో కనపడతా ఉంది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని
ప్రభుతో చెప్పాను. నేను ముందే చెప్పాను, లోకమైనా ఉండాలి లేక దేవుడైనా ఉండాలి. ఇప్పటి వరకు అంటే మన వాక్యం చదివినటువంటి ఆ సందర్భం వరకు జక్కయ్య హృదయంలో లోకమే గూడుగట్టుకుని ఉంది. జక్కయ్య హృదయం అంతా లోకమే పరుచుకుని ఉంది. కారణం ఏంటనంటే ధన సంపాదన, డబ్బు సంపాదన. ఇతడు అన్యాయముగా అనేటువంటి మాటను ఉపయోగించాడు యేసు ప్రభు వారి దగ్గర అని అంటే అతడు అన్యాయంగా వసూలు చేసినట్లుగా మనం భావించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అంటే డబ్బు సంపాదన కోసమో లేక ఆస్తి సంపాదన కోసమో లేక ఆస్తి మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి ఆశ కోసమో అతడు చేయరాని, చేయకూడని, వెళ్ళకూడని పరిస్థితుల గుండా, విధానాల గుండా అతడు వెళ్ళాడు. సరే, అతని ఇంటిలోనికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో అతని జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పును మనం చూడగలుగుతూ ఉన్నాం. తన హృదయంలో నుండి లోకాన్ని బయటకు తీసివేస్తూ యేసు ప్రభు వారిని తన హృదయంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు. 8వ వచన సారాంశం ఆ రీతిగానే కనపడతా ఉంది. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు ఇస్తా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తా. అంటే లోకము మీద ఉన్న ప్రేమను నేను తొలగించుకుంటున్నానయ్యా, నీ మీద ప్రేమను నేను పెంచుకుంటున్నాను ప్రభువా. స్థలమీయుడి అన్న మాటను బట్టి యేసుక్రీస్తునకు నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? దేవుని వారసత్వం. మనం చూస్తూ ఉన్నాం 9వ వచనం, ఇతడును అబ్రహాము దేవుణ్ణి అతడు చేర్చుకున్న కారణంగా దేవుని యొక్క వారసత్వంలో ఇతడు కూడా పాలిభాగస్థుడవుతూ ఉన్నాడని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. మన హృదయంలో దేవునికి చోటు ఉందా? మన హృదయంలో దేవుని కార్యం జరగడానికి అవకాశం ఉన్నదా? ఎప్పుడైతే తన హృదయంలో చోటు ఇచ్చాడో హృదయంలో ఉన్నటువంటి లోకం బయటకు వచ్చింది, బయట ఉన్న యేసయ్య హృదయంలోనికి వెళ్ళాడు. రెండవ విషయం, మన యొక్క కుటుంబాలలో దేవునికి స్థలం ఇస్తే, మన కుటుంబాలు అనగా తల్లిదండ్రులైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి సంతానం, ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో దేవునికి మనము స్థలం ఇయ్యగలిగితే, చోటు ఇస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో సందర్భాన్ని బట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ ఇస్తున్నటువంటి ఒక ప్రకటన మనం చూడగలుగుతా ఉన్నాం. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఈ మాట ఈ రోజుల్లో చెప్పాలి అనంటే ఒక ఇంత సవాలే అనిపిస్తూ ఉంటుంది. నా జనరేషన్ వరకు తల్లిదండ్రులు వారి యొక్క ఆశలను గౌరవించి ఏదో ఒక రీతిన సరే నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది కదా అని చెప్పి దానికి లోబడి తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి నేను అనుకుంటా ఉన్నాను నా తరం వరకు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో తల్లిదండ్రులు ఏమనుకుంటే వాళ్ళ ఇష్టం ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే నేను సవాలు అని అంటా ఉన్నా. నా లైఫ్ నా ఇష్టం, నేను చేస్తాను చేయను అన్నది వారికి అనవసరం, అది నాకు సంబంధించిన వ్యవహారం, ఇది నా పర్సనల్, ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఒకవేళ గనక ఇలాంటి దినాలలో కూడా నేను నా కుటుంబము దేవుని సేవిస్తాము అనేటువంటి మాట ఆ కుటుంబ యజమాని చెప్పగలిగితే నిజంగా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా, టెక్నాలజీ కారణంగా, లేకపోతే వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కారణంగా పూర్తిగా లోకపు పరిస్థితులకు ఆకర్షితులై లోకంలో ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకుని బ్రతుకును ఎస్టిమేట్ చేసుకుంటూ ఉన్నారు, కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు యవనస్తులు. యెహోషువ అంటున్నటువంటి మాట, నేను నా ఇంటి వారు అంటే నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాను. మా కుటుంబంలో దేవునికి స్థలం ఉన్నది అనగా నా జీవితంలో, నా భార్య జీవితంలో, నా కుమార్తె జీవితంలో, నా కుమారుని జీవితంలో దేవునికి స్థలం ఉన్నది అని చెప్పడం.
మరి దేవునికి స్థలం ఉన్నదా లేదా అన్నది ఎవరికి వారు, ఏ కుటుంబంకి ఆ కుటుంబం పరీక్ష చేసుకోవాల్సినటువంటి విషయం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక కుటుంబము, ఆ కుటుంబం అంతటిలో దేవునికి స్థలము దొరకడం, దేవునికి స్థలం ఆ కుటుంబం ఇవ్వడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదానికి వారిని అర్హులుగా చేసిందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పలికిన మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును, అంటే నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి. మేమందరం చర్చ్కి వస్తామండి, కాబట్టి మా అందరి జీవితాలలో దేవునికి చోటు ఉంది అని చెప్తే అది సరి అయిన సాక్ష్యం, చెల్లుబాటు అయ్యే సాక్ష్యం అయితే కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అలవాటు ప్రకారంగానో, లేక బలవంతంగానో, లేక ప్రలోభాల కారణంగానో వచ్చే అవకాశం ఉన్నది. అది కాదు సరి అయిన సాక్ష్యం. నీ కుటుంబం అంతా కూడా దేవునికి స్థలం ఇచ్చి ఉన్నది అని నీవు చెప్పగలిగి పరిస్థితి ఏది అనంటే, నీవు మాత్రమే గాక, నీ భార్య మాత్రమే గాక, నీ బిడ్డలు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతుకుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది. నోవహు ఒక్కడే కాదు, నోవహు తన భార్యకు చెప్పుకున్నాడు, వారిద్దరూ కలిసి వారి బిడ్డలకు చెప్పారు, వారి బిడ్డలు కూడా దేవునికి లోబడి ఉన్నారు. ఈ వచన ఆధారంగా నేను చెబుతున్న మాట ఏమిటనంటే, నోవహు తన కుటుంబము వారిలో, అంటే తన 3 కుమారులు 3 కోడళ్ళు, తన భార్య, తను మొత్తం 8 మంది. ఈ 8 మంది జీవితాలలో దేవునికి స్థలం ఉంది. ఈ 8 మంది హృదయాలలో దేవునికి చోటు ఉంది. నోవహు చాలా వయసు కలిగిన వాడు. ఆ సమయానికి అంత వయసు వచ్చినటువంటి వాడు ఒక రాత్రి నిద్రపోయి ఉదయాన్న లేచి, నాతో దేవుడు మాట్లాడాడు, ఒక పెద్ద ఓడ నిర్మించమన్నాడు, జలప్రళయం వస్తుందంట, ఆ ఓడలో సకల జీవులు వచ్చి చేరతావంట, ఆ ఓడలో మనము కూడా వెళ్ళాలంట అని తన కుమారులను తన భార్యను పిలిచి మాట్లాడినప్పుడు, కుమారులు ఒకవేళ దేవునికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి స్థలమీయని వారైతే, ఏం నాన్న నీకు వయసు పెరిగింది, ఏదో కలగని ఉదయాన్నే వచ్చి ఓడగడతానంటున్నావు, ఇది ఎంత చిత్రంగా ఉంది, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇలా చేస్తే మన పరువు ఏం గాను, అందరూ చూస్తే ఏమనుకుంటారు అని ఖచ్చితంగా 3 కుమారులు గద్దించే ఉండి ఉంటారు. కానీ నాన్న చెప్పినట్లు వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు అనంటే, దేవుని యొక్క చిత్తం, ఇది దేవుడు నాకు చూపించినదిరా అని చెప్పిన మాటకు వారు లోపడిన విషయం వారి జీవితాలలో దేవుని యొక్క ఇష్టానికి చోటు ఉంది అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ, లేక ఒక మంచి సాక్ష్యం. వారు, వారి కుటుంబం అంతా కూడా దేవునికి చోటిచ్చిన కారణంగా వారి జీవితాలు ఏ రీతిగా దేవుని యొక్క కృపలో నిలిపబడ్డాయి అనంటే వాక్యంలో కనపడతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అతడు తన కుటుంబము, అంటే మొత్తం అందరూ కలిసి దేవునికి వారు స్థలమిచ్చిన కారణంగా ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేనొక్కడనే చర్చ్కి వస్తున్నాను, నేనొక్కదాన్నే చర్చ్కి వస్తూ ఉన్నాను అని అనుకుంటున్నటువంటి వారు, మీ కుటుంబంలో మిగతా వారి యొక్క రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన మినహా ఎవరిని మార్చలేరు. ప్రార్థన చేసి మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీరు ప్రయత్నించండి. కుటుంబం అంతటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కుటుంబ యజమానుని మీద, యజమానురాల మీద దేవుడు పెట్టాడు. ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నోవహు తన కుటుంబం అంతటిలో దేవునికి స్థలమిచ్చిన కారణంగా వారు రక్షింపబడ్డారు. థర్డ్ వన్, చివరి విషయం ఏంటనంటే,
మన గృహాలలో దేవునికి చోటు ఉందా? మన గృహాలు అనంటే మన ఇష్టాలు, మన యొక్క అవసరతలు, మన ప్రాధాన్యతలు, మన నమ్మకాలు, మన ఆర్థిక స్థితిగతులు, మన ఉద్యోగాలు, ఇవన్నీ గృహము అనే దాని కిందికి వస్తూ ఉన్నాయి. గృహము అనేటువంటి దానిలో నీ ఇష్టమే నెరవేర్చబడుతుంది. ఆ ఇంట్లో ఏది ఎలాగ ఉండాలో, ఎక్కడ ఎవరు ఉండాలో, ఏ రూమ్ ఎవరు తీసుకోవాలో అంతా నీ ఇష్టమే. ఏ కలర్ వేయించుకోవాలో అది నీ ఇష్టమే. ఏ వస్తువును కొనుక్కోవాలో అది నీ ఇష్టమే. అంటే ఒక గృహము అనగా నీ ఇష్టాన్ని చూపించేది, నీ ఇష్టము ప్రజలకు కనబడేటువంటిది. సో గృహములో అంటే నీ ఇష్టాలలో కానీ, నీ ప్రాధాన్యతల్లో కానీ, నీ ఆర్థిక స్థితుల్లో కానీ, నీ ఉద్యోగ పరిస్థితుల్లో కానీ దేవునికి చోటు ఇస్తే ఆ పరిస్థితి ఎలాంటి బెనిఫిట్కి నిన్ను అర్హునిగా చేస్తుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి మొదటి వచనం మత్తయి సువార్తలోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క కుమార్తె చనిపోయినది అని పైన వచనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 18లో నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయితే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అన్న నమ్మకంతో అతడు ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు సరే పద వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి వస్తూ ఉన్నారు. యేసుప్రభు వారి శిష్యులు కూడా ఉంటారు వారితో పాటు. అయితే వస్తూ ఉన్నటువంటి సమయంలో మధ్యలో కొంచెం ఆలస్యమైంది. సరే వచ్చారు. మొత్తానికి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఆ ఇంటిలోనికి వెళ్ళేసరికి ఇంటిలో పరిస్థితులు ఎలాగున్నాయి 23వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుప్రభు వారు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, పిల్లన గ్రోవులు వాయించు వారు, గొల్లు చేయుచున్నటువంటి జన సమూహము. 2 రకాలైనటువంటి వాళ్ళు. అంటే మరణము సంభవించింది కాబట్టి అక్కడ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఏడవడానికి కూడా చాలామంది అక్కడ చేరారు. మరణం సంభవించింది అని అంటే కామన్గా గృహాలలో ఉండేటువంటిది అది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోక సంబంధమైన, ఆచార సంబంధమైన, ఎప్పటి నుండో వారికి వస్తున్నటువంటి ఒక విధానం అది. ఆ గృహములో లోకపరమైనటువంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చారు. అంటే ఆచారపూర్వకంగానే పరిస్థితులు వెళ్తూ ఉన్నాయి. యేసుప్రభు వారు వచ్చేసరికి ఇది అక్కడ కనపడుతున్నటువంటి సీన్. యేసుప్రభు వారు అన్నటువంటి మాట ఏమిటనంటే, స్థలం ఇవ్వండి. అంటే ఆయన వెళ్ళడానికి స్థలం అని కాదు, భౌతికపరమైనటువంటి చోటు అని కాదు. అంటే యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు, ఆయన కార్యమును జరిగించడానికి అవకాశం ఇవ్వండి. అంటే ఆ ఇంట్లో యేసుప్రభు వారికి స్థలం కావాలి. అంటే ఆ గృహములో ఆ మనుషుని యొక్క ఇష్టం కాకుండా దేవుని ఇష్టం నెరవేరడానికి అక్కడ చోటు కావాలి. నా ఇల్లు నా ఇష్టం అని చెప్పుకోవడంలో భౌతికంగా ఎటువంటి అభ్యంతరం ఎవ్వరికీ ఉండదు. అయితే దేవుని నమ్మినటువంటి వారముగా మన గృహాలలో దేవుని ఇష్టం నెరవేరున్నట్లు దేవునికి చోటు ఉండాలి. అంటే నీ ఇష్టానికంటే దేవుని ఇష్టానికి ప్రాధాన్యతను ఇస్తూ, నీ యొక్క అవసరతల కంటే దేవుడు మన బ్రతుకుల్లో ఉంచినటువంటి పరిస్థితులకు ప్రాధాన్యతలను ఇస్తూ, అండ్ దేవునికి నమ్మకమైనటువంటి సాక్ష్యముగా జీవించడానికి ప్రాధాన్యతనిస్తూ, ఈ రీతిగా మన గృహాలలో పరిస్థితులు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అంటున్నటువంటి మాట, స్థలం ఇవ్వండి అయ్యా. అంటే ప్రభు రావడానికి, ప్రభు కార్యం అక్కడ జరగడానికి పరిస్థితి అనువుగా మారాలి. అంటే వీళ్ళందరూ బయటకు పోవాలి. ఇంట్లోంచి పరిస్థితి బయటికి పోవాలి. ఇంట్లోంచి ఆ పరిస్థితి బయటకు పోకపోతే యేసు ప్రభు వారు అక్కడ కార్యం చేయలేరు. ఆ కుటుంబం లేక ఆ గృహము రక్షించబడడం కానీ, ఆ గృహంలో పరిస్థితులు మరలా మెరుగు చేయబడడం కానీ జరగదు. మన గృహాలలో కూడా పనికి మాలినటువంటి పరిస్థితులు తొలగించబడకపోతే దేవుడు మన గృహాల్లో ఉండే పరిస్థితి ఉండదు. నువ్వు ఫోటో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గాక, బైబిళ్ళు 4-5 రకాలు కొనేసుకుని ఆ రూమ్లో పెట్టుకుని ఉండొచ్చు గాక, దేవునికి స్థలము లేకుండా బైబిల్ ఉన్నా వ్యర్థమే. దేవుడు లేకుండా బైబిల్ ఉండడం వలన ఉపయోగం లేదు. బైబిల్ చెప్పేది దేవుణ్ణి, బైబిల్ దేవుణ్ణి తయారు చేయాల, దేవుడు బైబిల్ని తయారు చేసి మనకి ఇచ్చాడు. కాబట్టి బైబిల్ కంటే ముఖ్యం ఎవరు?
దేవుడు. మన గృహాల్లో ఉండాల్సింది దేవుడా బైబిలా? బైబిల్ని తీసేమని కాదు నా ఉద్దేశం. దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా, దేవుని ఇష్టం జరగకుండా, దేవునికి మన గృహాలలో స్థలం లేకుండా బైబిల్ ఎన్ని రూముల్లో పెట్టుకుంటే ఏంటి, ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఏం? ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ లోకపు పరిస్థితులు ఆ గృహం నిండా నిండిపోయినాయి. యేసు ప్రభువారు లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేనంతగా జనాలు గొల్లు చేస్తూ, అరుస్తూ, ఏడుస్తూ కిక్కిరిసి ఉన్నారు. ఎందుకంటే ఇతడు అధికారి, ఆ ఇంటి యజమానుడు ఒక అధికారి. అధికారి యొక్క కుటుంబంలో ఇంత విషాదం జరిగితే రాకుండాని వారెవరు ఉంటారు, రాని వారెవరు ఉంటారు? జరుగుతూ ఉంది. ప్రభు అంటున్నటువంటి మాట, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని చెప్పి 25వ వచనంలో చూస్తే, జనసమూహమును ఏం చేశాడు ఆయన? పంపివేసి. లేకపోతే పక్కన ఉండండి మీరు అని చెప్పాడా? పంపివేశాడా? మరి మన గృహాలలో దేవుని కార్యం జరగడానికి మనం అనువుగా మారకపోతే మన గృహాలలో అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? ఎప్పటి నుండో అదే ఇంట్లో ఉంటున్నానండి, ఎప్పటి నుంచో అదే అద్దిల్లండి, ఎప్పటి నుంచో అద్దింట్లోనే ఉంటున్నానండి, నా జీవితంలో నేను సొంతిల్లు చూడనేమోనండి. మరి నీ గృహంలో పరిస్థితులు ఎలాగున్నాయమ్మా? నీ గృహంలో పరిస్థితులు ఎలాగున్నాయ్యా? మరి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం ఏంటి? ప్రభు వారందరినీ పంపించి వేశాడు. అంటే ఆ గృహములో దేవుని కార్యం జరగాలి అనంటే లోకము ఆ గృహములో నుండి బయటకు పోవాలి. మనం ఈ లోకంలో జీవించడం తప్పు కాదు, ఈ లోకము మన ఇంట్లోనికి వచ్చేయడం మాత్రం పొరపాటు, తప్పు. అది ప్రసంగాలు వింటాము, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, కానీ మన గృహంలో దేవునికి అవకాశం ఇచ్చుటకు, మన గృహంలో ఉన్న లోకపు పరిస్థితులను బయట పెట్టడానికి మాత్రం మనం ప్రయత్నం చేయలేం. ఒకవేళ ప్రయత్నం చేద్దామని అనుకున్న ఇంట్లో బోల్డ్ మంది అడ్డం పడతారు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? టీవీ తీసేద్దామంటే బుద్ధి ఉందా లేదా? టీవీ తీసేయడం ఏంటి? ఆ టీవీ లేకపోతే ఎలా ఉంటాం మనం? ప్రపంచంలో జరిగేవన్నీ మనకు కనపడేది అక్కడే కదా, మన ఎంటర్టైన్మెంట్గా అదే కదా. సరే, వాక్యం ఏదో విన్నారు కాబట్టి ఏదో ఇన్స్పైర్ అయిపోయి టీవీ తీసేద్దామంటే ఇంట్లో ప్రతి ఘటన, అవునా? ఇలాంటివి ఎన్నో ఉంటాయి. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మన గృహంలోకి వచ్చి చేరినప్పుడు మన గృహంలో నుండి వాటిని తీసివేయాలంటే చాలా చాలా వ్యతిరేక భావనలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం దానిని జయించగలిగినప్పుడే పరిస్థితులు బాగుంటాయి. ఇక్కడ ఆ ప్రజలను పంపేస్తూ ఉంటే, ఏంటివి యేసు ప్రభువా, వాళ్ళందరూ వచ్చినట్లు వాళ్ళందరిని పంపేస్తున్నావు ఏమనుకుంటారని ఈయనేమి అడ్డం పడలా. యేసు ప్రభువారు అక్కడున్న ప్రజలందరినీ పంపించి వేసి ఆయన లోపలికి వెళ్ళి, ఆయన లోపలికి వెళ్ళడానికి ఆటంకం ఎవరై ఉన్నారు? ఇక్కడ ఎవరై ఉన్నారు? ప్రజలై ఉన్నారు, లోకమై ఉంది. మనం దేవుని సన్నిధికి రావడానికి ఆటంకాలు ఎన్నో అని లాస్ట్ వీక్ చెప్పాను. ఆ ఆటంకాలు మనుషుల రూపంలోనూ, ఆశల రూపంలోనూ, అవసరతల రూపంలో ఎన్నో కనపడతా ఉంటాయి. సో దేవుడు మన కుటుంబాల్లోనికి, మన గృహాల్లోనికి రాకుండా ఈ లోకం అడ్డం పడతా ఉంటుంది. నేను ఒకసారి బైబిల్ బ్రైట్లో ముగ్గు వేయొద్దు ఇంటి ముందు, అది అన్యాచారం అని చెప్తే చాలామంది మనసునకు తీసుకొని ఇంటి ముందు ముగ్గులు మానేశారు. దానికి చాలామంది అబ్బో చాలా చోద్యం, ఇది మానేశారా, ఇంకా అవి కూడా మానేయండి, ఈ మానేయండి, అవి మానేయండి అన్నారు. పిల్లోడు పాకేటప్పుడు వాడు మొదట ఒక స్టెప్ వేసి పడిపోతాడు. అలా వాడు వేస్తున్న ప్రతి అడుగులో కూడా పడిపోతాడు. ఎందుకురా మాట్లాడితే పడిపోతావు, అసలు అడుగే వేయొద్దు అని తిడతామా? లేకపోతే వాడిని నడవడానికి ఎంకరేజ్ చేస్తామా? ఏ ప్రయాణమైనా నడకతోనే ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మన విశ్వాస జీవితాల్లో, మన గృహాలలో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత బ్రతుకుల్లో దేవునికి చోటు ఇచ్చేటప్పుడు కొన్ని పరిస్థితులు మన బ్రతుకుల్లో నుండి బయటికి నెట్టేస్తూ ఉంటే లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది నిన్ను నన్ను డిస్కరేజ్ చేస్తారు. అబ్బో అది కూడా మానేయండి, ఇది కూడా మానేయండి అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి నెగటివ్ ఫోర్సెస్. అలాంటి సందర్భాల్లో కూడా నువ్వు నిలవగలిగి గెలవగలిగితే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువు లోపలికి వెళ్ళిన తర్వాత పడి ఉన్నటువంటి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది సజీవముగా మరలా తిరిగి బ్రతికింది.
ఈయన అధికారి తన గృహములో యేసుక్రీస్తునకు చోటు ఇచ్చాడు. తన ఆచార వ్యవహారాలు పక్కన పెట్టాడు, బయటకు నెట్టేశాడు. తనతో పాటు లేకపోతే తనకు తెలిసినటువంటి వారు లేకపోతే వచ్చిన ప్రజలైనటువంటి వారు వారేమనుకుంటారో కూడా ఆలోచన చేయలేదు. యేసు ప్రభు వారు ఏం చేస్తే దానికి ఆయన ఒప్పుకున్నాడు. అంటే తన గృహములో ప్రభు యొక్క ఆధిపత్యానికి అతడు ఒప్పుకున్నాడు. కాబట్టి పరిస్థితి ఎలా మారింది అని అంటే, పతనమైనవి మరలా తిరిగి కట్టబడ్డాయి. మరణమైంది ఆ కుటుంబంలో. ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమార్తె చనిపోతే ఆ గృహములో దేవునికి వారు అవకాశం ఇచ్చిన, దేవునికి వారు చోటిచ్చిన కారణంగా ఆ కుమార్తె మరలా తిరిగి బ్రతికింది. ఇట్ మీన్స్ పతనమైనవి మరలా తిరిగి కట్టబడతాయి. మన గృహాలలో దేవునికి స్థలం ఇస్తే, మన గృహాలలో పతనమైనవి, ఆర్థిక పరిస్థితులు పతనమైపోయినవా, సంబంధ బాంధవ్యాలు పతనమైపోయినాయా, గౌరవ మర్యాదలు మంట కలిసిపోయినాయా, అసలు నీకంటూ ప్రాధాన్యత లేదా, అసలు నీకంటూ రాబడి సరి లేదా, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఉన్నావా, ఇవన్నీ పతనమైపోయిన ప్రతి పరిస్థితి మరలా తిరిగి కట్టబడాలి అనంటే నీ గృహములో దేవునికి చోటు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ పాదముల చెంత మేము చేరి మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. సర్వోన్నతుడా, నీకు మా బ్రతుకుల్లో, నీకు మా కుటుంబాలలో, మీకు మా గృహాలలో స్థలం ఇస్తే మేము ఏ రీతిగా దీవించబడతామో, ఏ రీతిగా మేము లాభాన్ని పొందుకుంటామో వాక్యంలో ఉన్న సందర్భాలను చూపించి మాతో మాట్లాడారు. నిశ్చితమైతే మేము, మా కుటుంబాలు, మా గృహాలు మీకు అనుకూలముగా, మీకు చోటిచ్చి మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చుకోవడానికి కృపనిమ్మని, వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలోని కార్యమును జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.